నమస్కారం ప్రైమ్ 9 కు స్వాగతం. రేషన్ కార్డు ఉన్న వారికి ముఖ్యమైన అప్డేట్. రేషన్ షాప్ కి వెళ్లకుండానే మీ మొబైల్ ఫోన్ తోనే రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్స్ ఉంటే చాలు. అసలు మొబైల్లో ఈకేవైసీ ఎలా చేయాలి, ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, తెలంగాణలో చివరి తేదీ ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. రేషన్ కార్డులో పారదర్శకత తీసుకురావడంతో పాటు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, అక్రమాలను అడ్డుకోవడం కోసం ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి వ్యక్తి తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాల ఆధారంగా ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే భవిష్యత్తులో రేషన్ సరుకులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం తప్పనిసరిగా రేషన్ షాప్కు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్లోనే ఇంటి వద్ద నుంచే ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది. మొబైల్లో ఈకేవైసీ ఎలా చేయాలి? ముందుగా మీ ఫోన్లో ఆధార్ ఫేస్ ఆర్డి యాప్తో పాటు మెరా ఈకేవైసీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెరా ఈకేవైసీ యాప్ను ఓపెన్ చేయాలి. అక్కడ మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ పై క్లిక్ చేస్తే ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి క్యాప్చర్ను పూర్తి చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ పై మీ పేరు, రాష్ట్రం, రేషన్ కార్డు నెంబర్, జిల్లా ఆధార్ నెంబర్తో పాటు మీ ఈకేవైసీ స్టేటస్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఫేస్ ఈకేవైసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ముందు మీ మొహాన్ని చూపించాలి. ఫేస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఈకేవైసీ విజయవంతంగా పూర్తయినట్లు స్క్రీన్ పై మెసేజ్ కూడా కనిపిస్తుంది. అంటే వేరే ప్రాంతంలో ఉన్నవారు, ఉద్యోగం లేదా చదువు కోసం ఇతర నగరాల్లో ఉంటున్నవారు కూడా సొంతూరికి వెళ్లకుండానే మొబైల్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు ముఖ్యమైన విషయం. తెలంగాణలో ఈకేవైసీ పూర్తి చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో జూలై 31తో గడువు ముగియగా ఇప్పుడు గడువును పొడిగించారు. మీ ఈకేవైసీ పూర్తయిందా లేదా అనేది కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ఏఈపీడీఎస్ పోర్టల్లోకి వెళ్ళి బెనిఫిషియరీ డీటెయిల్స్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ను నమోదు చేస్తే వెరిఫికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. మీ పేరు పక్కన నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తే ఈకేవైసీ ఇంకా పూర్తి కాలేదని అర్థం. కాబట్టి రేషన్ కార్డు ఉన్నవారు తమ ఈకేవైసీ స్టేటస్ను ఒక్కసారి చెక్ చేసుకొని అవసరమైతే గడువులోపు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. రేషన్ కార్డ్ ఈకేవైసీ కోసం ఇక రేషన్ షాప్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. సరైన యాప్స్ ఉంటే మొబైల్ నుంచే ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇతర రేషన్ కార్డు లబ్ధిదారులతో కూడా షేర్ చేయండి.